హలో గాయస్, పెద్ది మూవీ నుంచి అయితే ఇవాళ అయితే అప్డేట్ వచ్చింది అనమాట. సో గ్లిమ్స్ అని ఒకటి పెద్ద పైల్వాన్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ గా ఉన్నది. మనం ఎంతగానో ఈగర్ వెయిట్ చేసాం, ఇట్లాంటిది ఇంకేదన్నా రిలీజ్ చేస్తే బాగుండరా అని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే రిలీజ్ చేశారు. చూసుతోటే నాకైతే ర్యాంప్ అనిపించింది అబ్బా. నిజంగా కుస్తీ అంటే ఒక డైలాగ్ ఉన్నది, విలన్ చెప్తున్నాడు అన్నమాట. కుస్తీ అంటే బంతిలో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదురెళ్ళే ఆట అని చెప్పేసి ఇప్పుడు చెప్పు ఈ కుస్తీలోకి వస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దానికి చరణ్ అన్న డైలాగ్ ఉన్నది, చూడమ్మా ఆ ఆటే నా పొగరు అని చెప్పేసి అది చెప్పిండు అనమాట. ఆ డైలాగ్ చెప్పగానే ఇంత డైలాగు, అసలు చిన్న డైలాగ్ పెట్టి గూజ్ బాంబ్ తెప్పించిండు అనమాట మన బుచ్చిబాబు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అన్నకైతే హ్యాపీ బర్త్డే అన్న. సో అండ్ ఆ బాడీ చూసుకున్నట్లయితే అప్పుడెప్పుడో పెట్టింది చూసిన ఒక పోస్ట్ పెట్టిండు అనమాట. సో అట్లా జుట్టు ముడుచుకొని జస్ట్ ఇట్లా పెట్టి హ్యాండ్ ఫోటో పెట్టిండు. ఆ ఫోటో మాత్రం చాలా వైరల్ అయింది. సో ఎందుక అని అనుకున్నాం, బట్ ఆ బాడీని మాత్రం చూపెట్టే ప్రయత్నం చేశాడు అనమాట. అప్పుడెప్పుడో బోయపాటి సినిమాలో చూసాం అనుకుంటాను నన్ను అడిగితే. ధృవాలో చూసాం, తర్వాత ఇప్పుడు బుచ్చిబాబు చూపెట్టండి కదా, అది కదరా ట్రాన్స్ఫర్మేషన్. ఆ బియర్డ్ ఏంది, ఆ జడేంది, అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ గదతోటి ఆ గెజ్జర్స్ ఏంది, వాళ్ళ ఒక్కొక్కరిని గుట్టుడేంది, ఆ బాడీ చూస్తే ఇది బాడీ కాదురా అయ్యా బాక్స్ ఆఫీసర్ అనమాట అనిపించింది నాకైతే. అండ్ అయ్యా చెప్పడానికి అయితే ఏం లేదు. ఏఆర్ రెహమాన్ బీజం కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు అనమాట. సింపుల్గా ఇచ్చినా కూడా ఆ స్క్రీన్ ప్రజెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ వీడియో ఏదైతే ఉన్నదో అది మాత్రం చాలా బాగా అనిపించింది. నిజంగా రత్నవేలి గారు డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అనిపించింది. చాలా బాగుంది గ్లిమ్స్ అయితే. ఇప్పటి వరకు చూడకపోతే చూసేయండి. సో ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా దాంతోపాటు శ్రీరామ నవమి కాబట్టి ఇవాళ రిలీజ్ చేశారు. సో ఇంకా ఏదైనా ఉండే ఛాన్స్ ఉన్నదన్నమాట. పెద్ద మూవీ నుంచి గట్టిగానే ఉంటుంది. సో 20 తారీఖు మూవీ గుర్తొస్తలేదబ్బా, ఏప్రిల్ 30కి అనుకుంటాను నేనైతే. సో ఏప్రిల్ 30 వరకు అయితే వెయిట్ చూడాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పెద్ద మూవీ గ్లిమ్స్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.